ఓం శ్రీ కాళికా దుర్గా పరమేశ్వరాయ నమః. అందరికీ నమస్కారము. ఈ వీడియో చాలామంది కంటి చూపుతో బాధపడుతుంటారు, శత్రువుల వలన బాధపడుతుంటారు. మేము సూర్య నమస్కారం చేస్తాము, ఏదైనా ఒక మంత్రం చెప్పండి. మేము రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇంకా ఇతర వ్యాపారస్తులు ఎవరైనా ఈ మంత్రం జపం చేసుకొని వెళ్ళినట్లయితే శత్రువులు మీకు ఎటువంటి ఆటంకాలు అడ్డుపడుతున్నా వాళ్ళు సైలెంట్ అయిపోయి పక్కకు తప్పుకుంటారు. సూర్య నమస్కారం చేస్తామండి. ఏదైనా ఒక మంచి మంత్రం, శక్తివంతమైన మంత్రం చెప్పండి, చెయ్యండి అన్న వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుంది. కంటి చూపు మందగిస్తుంది. వయసు చిన్నది, తక్కువ వయసులోనే కంటి చూపు మందగిస్తుంది. కంటి వ్యాధికి కూడా ఈ మంత్రము బాగా శక్తివంతంగా ఉపయోగపడే మంత్రము. ఈ మంత్రం వలన బిజినెస్ చేసే వాళ్ళకి కానీ టోటల్గా చెప్పాలంటే ఆరోగ్యం బాగుపడుతుంది. బిజినెస్ చేసే వాళ్ళకి శత్రువుల వల్ల ఇబ్బందులు, ఎందుకంటే ఇద్దరు బిజినెస్ వ్యక్తులు ఒకే అపార్ట్మెంట్లో కానీ కాంప్లెక్స్లో కానీ పక్క వీధుల్లో ఉండటం కానీ ఉన్నట్లయితే ఒక వ్యక్తి అతను తొక్కివేసి నేను పైకి రావాలి, నాకు ఎటువంటిది కూడా అతనికి ఎటువంటి బిజినెస్ అవ్వకూడదు, అతనికి వచ్చే బిజినెస్ కూడా నాకే రావాలి, జనం నా దగ్గర రావాలి, అతనికి రాకూడదు అని ఒక నెగిటివ్ అనేది పెట్టుకొని ఉంటారు. మరొకటి ఏంటంటే ఎక్కువగా టీచర్స్ కానీ లేదా ఎక్కువగా స్పెట్స్ పెట్టుకొని ఉండటం కానీ, తక్కువ వయసులోని కంటి చూపు మందగించి కళ్ళు సరిగా కనిపించగా బోజర్గా మసగ్గా కనిపిస్తున్న వాళ్ళకి కానీ ఈ మంత్రం జపం చేస్తూ ఉన్న వాళ్ళకి నేను చెప్పిన విధంగా వీటన్నిటికీ ఈ మంత్రం చాలా చక్కగా ఉపయోగంగా ఉంది. చాలామంది అదేముందలే మంత్రమే కదా, అదేముంది అంటారు. అది కొన్ని రోజులు చేసిన తర్వాత దాని ఫలితము ఏంది, ఏముంది ఇందులో అనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఎవరైనా సరే మంత్రం అంటే మంత్రమే, తంత్రం అంటే తంత్రమే. మంత్రాన్ని నమ్మండి. మీ దైవ అనుగ్రహంతో మీరు దైవాన్ని ఎలా నమ్ముతున్నారో అదేవిధంగా మంత్రాన్ని కూడా నమ్మండి. ఎందుకంటే గుడికి వెళ్ళి నమస్కారం చేసుకుంటే అన్నీ పోతాయి అనుకుంటారు. గుడికి వెళ్ళి నమస్కారం చేసుకుంటే అన్నీ పోతాయి. పోవు. మీ దగ్గర ఉండేవి అట్నే ఉంటాయి, పోయే వరకే పోతాయి. మీ దగ్గర ఉండాల్సినవి మీలోనే ఉంటాయి. దిష్టి దోషం కానీ, ప్రయోగ బాధలు పడేసి ఉంటే చూడకుండా తొక్కి రావటం కానీ, అకస్మాత్తుగా చూడటం కానీ, శత్రువులు మిమ్మల్ని ముందుకు పోనీయకుండా ఆపటం కానీ, మీ బిజినెస్ కాకుండా ఉండటానికి ఏదైనా ప్రయోగాలు చేయించినా కానీ ఈ సూర్యనారాయణ మంత్రము బాగా ఉపయోగపడుతుంది. దీనికి శ్రీ సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ మార్తాండ భైరవ మంత్రం. శత్రువులకి కూడా పటాపంచలేపుతారు. మీకు ఎవరైతే అడ్డుపడుతున్నారో పటాపంచలేపు వెళ్ళిపోతారు.
ఆరోగ్యం మెరుగుపడుతుంది, కంటి చూపు మెరుగుపడుతుంది ఈ మంత్రం వలన. ఈ మంత్రము రోజు చేయలేకపోయినా ఆదివారం రోజున మీరు చేసుకోవచ్చు. ప్రతిరోజు 108 సార్లు చెయ్యాలి, కంపల్సరిగా చెయ్యాలి. ప్రతిరోజు చేయలేము అనుకున్న వాళ్ళు ఆదివారం చేస్తే చాలు. ప్రతిరోజు చేస్తే ఏంటంటే మనిషిలో ఉన్న నెగిటివ్ అంతా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడి ఏదో ఒక పని చెయ్యాలి, వాడు ఎంత శత్రువు అయినా సరే వాడు నన్నేం చేస్తాడు, నన్నేం చేయలేడు అనే ఒక మనోధైర్యంతో మీరు ముందుకు వెళ్ళి మీరు అనుకున్న పనులు శక్తివంతంగా పూర్తి చేసుకొని వచ్చే సామర్థ్యం ఈ మంత్రంలో ఉంది. కాబట్టి ఈ మంత్రము ఈ విధంగా ఉంది, చూడండి. ఓం నమో భగవతి మార్తాండ భైరవాయ ప్రకాశ శక్తి సహితాయ శ్రీ సూర్యనారాయణాయ స్వాహ. ఓం నమో భగవతి మార్తాండ భైరవాయ ప్రకాశ శక్తి సహితాయ శ్రీ సూర్యనారాయణాయ స్వాహ. ఓం నమో భగవతే మార్తాండ భైరవాయ ప్రకాశ శక్తి సహితాయ శ్రీ సూర్యనారాయణాయ స్వాహ. ఇది మంత్రం. ఈ మంత్రాన్ని మీరు ఈ విధంగా మీరు ఆదివారం రోజైనా ఆదివారం చేయండి. లేదు మేము చేయగలుగుతాము అనుకున్న వాళ్ళు ప్రతిరోజు జపం చేసుకున్న మంత్రం జపం చేసుకున్నా కూడా మీకు అన్ని బాడీ ఎనర్జీ బాగుంటుంది, మీకు శత్రువులు దూరం అవుతారు, మీకు ఎటువంటిది కూడా అన్నీ మీరు సూర్యుడు ఎలా వెలుగునిస్తున్నాడో ఆ విధంగా మీలో ఒక వైబ్రేషను, ఒక కాంతి అనేది ఏర్పడుతుంది ఈ మంత్రం. కాబట్టి మేము ఈ విధంగా కూడా చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. జై వారాహి దేవి.